నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తున్న పేర్కొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. రబీ సీజన్ అవసరాలకు అనుగుణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు భీమవరంలో వెల్లడించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రతి చోట చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేయాలి. దాతలకు స్వచ్ఛంద సేవా సంస్థలకు హితవు పలికిన తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి. కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత చండ్ర రాజేశ్వరరావుకు నివాళులర్పించిన తణుకు సిపిఐ నాయకులు, కార్యకర్తలు. మహిళా నాయకురాలు వంకా నాగమణి మృతికి తణుకులో సంతాపం వ్యక్తం చేసిన హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి శేషసాయి, మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డిలు. వేసవిలో నీరు, విద్యుత్ సరఫరాకు ప్రాధాన్యతనివ్వాలి. తాడేపల్లిగూడెం మండల పరిషత్ సభలో అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి. రాజమండ్రిలో అధికారులకు సూచించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. ఆత్రేయపురం మండలం వసంతవాడలో అమరజీవి జలధార పథకానికి శంకుస్థాపన చేసిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు, వెంట ఉన్న కూటమి నేతలు. మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని నూతనంగా నిర్మించనున్న పోలీస్ స్టేషన్ భవనాలు ఏలూరులో ప్రకటించిన ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో వైభవంగా ఆరంభమైన శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం. పెండ్లి కుమారుడు, కుమార్తెలుగా ముస్తాబైన స్వామి, అమ్మవార్లు. పశ్చిమ గోదావరి జిల్లాలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకొల్లు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. రబీ సీజన్ ప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి భీమవరంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ప్రతి కేంద్రంలో కనీసం 50% గోనె సంచులు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఈ సీజన్లో జిల్లాకు 7.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వీటి రవాణా కోసం 1000 వాహనాలను సిద్ధం చేయగా ఇప్పటి వరకు 438 వాహనాలకే రిజిస్ట్రేషన్ పూర్తయిందని, మిగిలిన వాటి రిజిస్ట్రేషన్ను వెంటనే పూర్తి చేయాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం నిత్యం వచ్చే సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్ర కేంద్రాన్ని గురువారం ఆయనే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని ముఖ్య కూడళ్లలో చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు సహకరించాలని దాతలకు, స్వచ్ఛంద సేవా సంస్థలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక ప్రముఖులు, విప్లవ యోధుడు చండ్ర రాజేశ్వరరావు 32వ వర్ధంతిని తణుకులో గురువారం ఈ పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఇందులో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీలోని ఆయన విగ్రహానికి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పూలమాలలతో అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, ఏరియా కార్యదర్శి సికిలే పుష్పకుమారి, నాయకులు గుబ్బల వెంకటేశ్వరరావు, మందుల ముత్తయ్య, కొంబత్తుల రవికుమార్లు పాల్గొన్నారు. जोहार कामरेड चंद्र राज जोहार कामरेड चंद्र राजेश्वरराव सीपी अग्रनेत्र कामरेड चंद्र राजेश्वरराव
సిపిఐ అగ్రనేత జనరల్ రాజేశ్వరరావు. సిపిఐ అగ్రనేత జనరల్ రాజేశ్వరరావు. ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ మాతృమూర్తి నాగమణి మృతికి పలువురు రాష్ట్ర స్థాయి ప్రముఖులు గురువారం కూడా సంతాపం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఆకుల శేషసాయి, అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణరెడ్డి, తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం, జగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ బత్తిన చిన్న, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు నాన్ని తాతాజీ, పలు మండలాలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు, మాజీ ఎంపీపీలు తణుకులోని వంకా గృహానికి విచ్చేసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం మోక్ష భూమిలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పక్షుల రక్షణ కోసం 8 మంచినీటి కుండీలను గురువారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ మాట్లాడుతూ జీవరాశులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మానవాళిపై ఉందన్నారు. ఎమ్మెల్యే గారి దాకా కంప్లైంట్ వెళ్ళిపోయిందంటే రోటరీ క్లబ్ సరిపోయారు. మీరు అప్పుడు కన్సిడర్ చేస్తే గేట్ తాళం వేస్తుందో లేదో కనుక్కుంటారు. తణుకు రోటరీ క్లబ్ తరఫున సజ్జాపురానికి సంబంధించినటువంటి రోటరీ కైలాస భూమిలో జంతువులకు, పక్షులకు ఈ వేసవి కాలంలో వాటికి నీరు అందుబాటులో ఉండదు కాబట్టి వాటికి ఈ మూగజీవాలకి మంచినీరు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో తణుకు రోటరీ క్లబ్ తరఫున ఈ రోటరీ కైలాస భూమిలో అనేక చోట్ల ఈ పక్షులు వచ్చి నీరు తాగే విధంగా అవి వేసవి కాలంలో ఇబ్బంది పడకుండా ఉండేలాగా తణుకు రోటరీ క్లబ్ తరఫున ఈ సజ్జాపురం కైలాస భూమిలో ఈ వాటర్ తాగడానికి సరిపడా ఏర్పాట్లు చేసి ఒక కుండీల్లో, సిమెంట్ కుండీల్లో నీళ్లు పోసి వాటికి అందుబాటులో ఉండేలాగా చేయటం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా వారి ఇళ్ల దగ్గర, వారి మేడ మీదో వారికి పక్షులకు అందుబాటు విధంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటి మీద కూడా చిన్న చిన్న కుండీల్లో నీరు ఏర్పాటు చేస్తే మన ఊళ్ళో ఉన్న పక్షులన్నీ కూడా అక్కడికి వచ్చి వాటి దాహార్తిని తీర్చుకునే విధంగా తప్పనిసరిగా మనతో పాటు ప్రకృతిలో ఉండే పక్షులు కూడా, మూగజీవాలు కూడా సంరక్షింపబడతాయని సందర్భంగా తెలియజేస్తూ తణుకులో ఉన్న ప్రతి పౌరుడికి కూడా బాధ్యత వహించి ఈ నీటిని అందుబాటులో ఉంచాల్సిందిగా కోరి ప్రార్థించడం. ఈ కార్యక్రమంలో క్లబ్ మాజీ అధ్యక్షులు జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం, ఆనందం మస్తాన్రావు, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి గోకవరపు సుధాకర్, సభ్యులు అక్కిన కాశీ విశ్వనాథం, బోడపాటి ప్రసాద్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో సభ్యునిగా ఎన్నికైన సుంకర రాజేంద్ర ప్రసాద్ను తణుకు బార్ అసోసియేషన్, ఇండియన్ లాయర్స్ యూనియన్ల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృత్తిపరంగా లాయర్లకు రక్షణ కల్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. అలాగే జూనియర్ న్యాయవాదులందరికీ ఉపకార వేతనాలు వచ్చే విధంగా పాటుపడతానన్నారు. వర్గాల్లో ఉన్నటువంటి అనేక సమస్యలు, న్యాయవాదుల రక్షణ చట్టం కావాలనేటువంటి ఒకటి, ఇన్సూరెన్స్ అనేటువంటిది ఒకటి, మనం స్థానికంగా న్యాయస్థానాల్లో ఎదుర్కొనేటువంటి సమస్యలు, అదేవిధంగా మహిళా న్యాయవాదుల సంఖ్య పెరుగుతూ ఉంటే వాళ్ళకి కావాల్సినటువంటి కనీసమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, ఇవన్నీ కూడా సమస్యలు మా దృష్టికి రావడం జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు నేను తణుకు బార్ అసోసియేషన్ అడ్రస్ చేసినప్పుడు కూడా కొన్ని విషయాలు మీకు చెప్పడం జరిగింది. న్యాయవాదుల రక్షణ చట్టం కావాలని మేము కూడా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున ఫైట్ చేయడం, అసలు న్యాయవాదులకు ఎవరి నుంచి రక్షణ కావాలి అనేది కూడా మనం ప్రశ్నిస్తాం. క్లయింట్స్ నుంచి మనకు రక్షణ కావాలంటే చాలామంది అనుకుంటారు, కానీ క్లయింట్స్ నుంచి మనకు వచ్చేటువంటి థ్రెట్ చాలా తక్కువ ఉంటుంది. ఈ వృత్తికి ఎవరి నుంచి రక్షణ కావాలన్నట్లయితే ఈ రోజు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ నుంచి మన వృత్తికి రక్షణ కావాల్సిన అవసరం ఉన్నది, ఎగ్జిక్యూటివ్ నుంచి మనకు రక్షణ కావాల్సి ఉన్నది, కొన్ని సందర్భాల్లో మన కుటుంబ సభ్యులైన న్యాయమూర్తుల నుంచి కూడా మనకు రక్షణ కావాల్సి ఉంది. ఇది నిజంగా కావాల్సినటువంటి న్యాయవాదుల రక్షణ చట్టం.
బార్ ప్రెసిడెంట్ జిఎన్విఎస్ కాంతిప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు షేక్ బాబ్జీ, ప్రధాన కార్యదర్శి శంకం రవికుమార్, లాయర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కామన మునుస్వామి, న్యాయవాదులు ఉడతల పుల్లేశ్వరరావు, అడ్డాల మార్కండేయులు, ధనల అప్పారావు, చింతపల్లి నాగేశ్వరరావు, ఆర్ రాజేంద్రులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.